మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఎలా ఉన్నాయని పరిశీలన చేసినట్టయితే ఇక్కడ చూడండి, ద్వితీయ స్థానంలో శుక్రుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు. తృతీయంలో శనిగారు బాగున్నారు, సప్తమంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అయితే నేను మొట్టమొదట చెప్పినట్టుగానే ఈ శుక్ర రాహువుల కలయిక, కుజ రాహు కలయిక, బుధ రాహు కలయిక, ఈ రాహుతో కలిసినటువంటి ఈ గ్రహాల కలయికలు అంత పూర్తిగా అనుకూలతలని ఇవ్వడం లేదు. ముఖ్యంగా వివాహ జీవితంలో, అలాగే వివాహేతర బంధాల విషయంలో, వాక్కు విషయంలో మాట్లాడే మాటలు అతి జాగ్రత్తగా ఉండాలి తప్ప రోజు మనం ఇవి మాట్లాడుతున్నవే కదా అనుకుని మాట్లాడకూడదు. అలాగే ఎవరైనా నిందలు మీ మీద వేస్తున్నారా అంటే కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. వీరు వేసే నిందలు నిజం అని చెప్పి నిరూపించుకోవాలా? ఇప్పుడు ఈ నిందలు ఇవే నిజం అని చెప్పి అందరూ నమ్ముతారని మీరేం బాధపడక్కర్లా. నిజం నిలకడ మీద తెలిసి మీ నిందలు అవి అపనిందలు అయిపోతాయి అని చెప్పి అర్థమయ్యే రోజు కోసం వేచి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన.